కృష్ణార్జునులు గత జన్మలో ఎవరో మీకు తెలుసా? వీళ్లే శివకేశవులా? రండి చూద్దాం. అసలు ఊర్వశి నరనారాయణుల నుంచి పుట్టిందని మీకు తెలుసా? ప్రపంచంలో సమతుల్యత మరియు ధర్మాన్ని పునఃస్థాపించేందుకు విష్ణువు నరనారాయణులుగా జన్మించారు. రెండు శరీరాలు ఒకటే ఆత్మ. వారు విడదీయరాని జంటగా భావించబడతారు. హిమాలయాలలోని పవిత్ర క్షేత్రమైన బదరీకాశ్రమం ఇప్పటి బద్రీనాథ్లో నివసిస్తూ ధ్యానంలో ఉండేవారు అని చెబుతారు. నారాయణులు హిమాలయాల్లో ఘోర తపస్సులో లీనమయ్యున్నప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు భయపడి వారి తపస్సును భంగం చేయడానికి కామదేవుడు మరియు అప్సరసలను పంపించాడు. కాని వారేమాత్రం చలించలేదు. అప్పుడు నారాయణుడు తన తొడపై ఒక పుష్పాన్ని ఉంచగా దాని నుంచి అపూర్వ సౌందర్యంతో కూడిన ఒక అప్సర జన్మించింది. ఆమెకు ఊర్వశి అని పేరు పెట్టారు. ఊరంటే తొడ. ఆమె సౌందర్యం స్వర్గ అప్సరసల కంటే మిన్నగా ఉండడంతో వారు లజ్జతో స్వర్గానికి తిరిగి వెళ్లారు. నారాయణులు సహస్రకవచుడు అనే రాక్షసునితో యుద్ధం చేశారు. ఆ రాక్షసునికి 1000 కవచాలుండేవి. 1000 సంవత్సరాల తపస్సు చేసినవాడే తన ఒక్కో కవచాన్ని ఛేదించగలడనే వరం అతనికి ఉండడంతో ఈ జంట మహర్షులు మారుమారుగా యుద్ధం చేస్తూ, అంటే ఒకరు యుద్ధం చేస్తే ఇంకొకరు యజ్ఞం చేస్తారు, అతని 999 కవచాలను నాశనం చేశారు. ద్వాపర యుగంలో నరనారాయణులు అర్జునుడు మరియు కృష్ణుడుగా అవతరించారు. ఈ యుగంలో కూడా వారిది ధర్మ సంరక్షణే. ఇందులో నారాయణుడు కృష్ణుడు సంపూర్ణ అవతారం కాగా, నరుడు అర్జునుడు ఆయన యొక్క ఆంశిక అవతారం. సహస్రకవచుడు ద్వాపర యుగంలో ఎవరో మీకు తెలుసా? ఆ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. తప్పకుండా చూడండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.